ఎవరైతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తాను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత తన ఫాలోయర్స్ దాన్ని ఫాలో చేస్తారు. ముందు కేసు ఒకవేళ పెడితే ఆయన దగ్గర నుంచే కేసు పెట్టాలన్నారు. అదొక అంశం. అయితే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ దత్తపుత్రుడు అని మాట్లాడటం వెనక అర్థం ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న చర్చే రాష్ట్రంలో బూతు మాటలొద్దు, బూతు రాతలొద్దు, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినప్పటికీ కూడా విమర్శ అనేది అది ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి, విమర్శించేటప్పుడు కూడా బూతులతో కనుక విమర్శిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వము సూపర్ 6 కు సంబంధించినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు. బడ్జెట్ లో 74,000 కోట్ల రూపాయలు ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడానికి కావాలి. వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి ప్రజలను మోసం చేసాడు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అనేటువంటి దాని మీద నేను పోస్ట్ చేస్తాను, కాబట్టి అందరూ పోస్ట్ చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేయమని అడుగుతారు. ఆ విధమైనటువంటి పోస్టులకు అరెస్టులు ఏమి లేవండి. ఇప్పుడు అరెస్టులు జరిగాయన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరైనా పోస్టులు పెడితే అరెస్టులు కానీ కేసులు కానీ పెడతారనేటువంటిది లేదు, పెట్టకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ అవి కావు. ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్గనైజ్డ్ గా ఆ రోజున తెలుగుదేశము, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ నాయకుల మీద అసభ్య పదజాలంతోనూ అశ్లీల చిత్రాలతోనూ వాళ్ళు ఆ రోజున సోషల్ మీడియాను ఉపయోగించుకొని విశృంఖలత్వం అనేటువంటిది ఆ రోజున జరిగింది. కాబట్టి ఈ రోజున వీళ్ళు అధికారంలోకి వచ్చారు, తెలుగుదేశం, జనసేన. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఆ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైతే ఆ రోజున యాక్టివ్ గా ఉన్నటువంటి వర రవీంద్ర దగ్గర నుంచి ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి వరకు కూడా ఎవరైతే మొత్తం తెర వెనక ఉండేటువంటి వాళ్ళు సూత్రధారులు, పాత్రధారులు అందరి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు? ఆర్జీవి, కోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వీళ్ళు ఉన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి అందరికి ఇన్స్పిరేషన్ వీళ్ళు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, ఎవరిని వదిలిపెట్టమని లేదు అనేటువంటి దాని మీద. కాబట్టి వాళ్ళను కూడా విచారించేదానికి అవకాశం ఉంది. అయితే ఒకటి అడగొచ్చు, మీరు అడిగారు మీరు ఎవరి మీదైనా కేసులు పెడతారా సోషల్ మీడియాలో ఇలా తప్పులు చేస్తారని. మీరు ఈ రోజున డిబేట్ లో ఉన్నటువంటి సాహెబ్ గారు చాలా మంచిగా అన్ని మంచిగానే చెప్తారు, కానీ డిబేట్ లో కూడా చెబుతారు. ఆయనే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుల మీద అసభ్యంగా ఎవరైనా పోస్టులు పెట్టా సరే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తాం, వదిలిపెట్టమని చెప్పారు. అంటే తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా వీళ్ళు వాళ్ళ మీద పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి అన్నారు. వదిలిపెట్టము, కేసులు పెడతాం, చర్యలు ఉంటాయని చెప్పారు. కానీ ఇది మాటలకే పరిమితము, అంతే తప్ప ఏ ఒక్కళ్ళు ఎవరి మీద పెట్టారా? అదే పెట్టలేదు. ఆధారాలు చాలా చూపిస్తున్నారు. అంబటి రాంబాబు వాళ్ళ కూతుర్ల మీద పెట్టినటువంటి పోస్టులు చూపించాడు, విడుదల రజనీ వాళ్ళు చూపించారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు. అదే విధంగా ఇంతకు ముందు రోజా మీద బండారు సత్యనారాయణమూర్తి ఆయన మాజీ మంత్రి ఏ విధంగా మాట్లాడాడు అందరికీ తెలుసు. పోనీ అందరి మీద కేసులు పెడతా, ఎప్పుడు కేసులు పెడతా అంటే మరి ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఎందుకు పెట్టరు ఏంటి అనేటువంటి దాని మీద ఏం లేదండి. ఎవరు ఎజెండా వాళ్ళదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో జనాన్ని మీద ఉసికొలిపారు, పోలీసుల్ని ఉసికొలిపారు, ప్రతిపక్షాల మీద బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ఉసికొలిపారు, ఇష్టారీతిని చేశారు. అందుకని ఏం చేశారు జనము, వాళ్ళకి 151 నుంచి 15 పోయి 11 మిగిల్చారు. 11 అంటే కోపం వచ్చినా సరే 11 ఇక దానికి చేయగలిగింది ఏమి లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది, ప్రజలు ఇచ్చిన శిక్ష, దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇన్ని మాట్లాడుతూ కూడా ఒక ఎజెండా మీదగిన ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయినటువంటి రాజకీయంగా చచ్చిపోయినటువంటి పాము, దాన్ని మరింత చంపాలి, ఇంకా మరి లేవకుండా కొట్టాలి అనేటువంటి విధంగా ప్రయత్నం చేసే దాంట్లో గిన వీళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని తప్పులు గిన చేస్తే ఈ విధమైనటువంటి అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వీళ్ళ మీద కూడా ప్రజలలో వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు గమ్మత్తైనటువంటి అంశం ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో ఈ సీజన్ ఏంటి, ఈ సీజన్ నడుస్తుంది, అసెంబ్లీ సెషన్ నడుస్తుంది. వాస్తవంగా బడ్జెట్ వ్యవహారము వీటి మీద చర్చ జరగాలి అని కోరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పాపం అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా
వీళ్ళు ఒక సీజన్ ముందు అధికార పక్షం అంతా కూడా ఒక అంశాన్ని జనం ముందుకి ఒక ఎజెండా నెట్టింది. సోషల్ మీడియా వీళ్ళు అసలు టెర్రరిస్టులు, సైకోలు, అసలు వీళ్ళు చేసినంత నేరాలు ఇక బిన్ లాడెన్ కూడా చేయలేదు అని ఒక ఎజెండాను ముందుకు నెట్టారు. దాని మీదే చర్చ జరగాలి అనేటువంటి విధంగా. ఇంకా తెలివైనటువంటి అంశం ఒకటి జరిగిందండి, ఎవరికి గమనించినటువంటి అంశం. అదేంటి అంటే ఒకవేళ ఈ కేసులు వ్యవహారం ఇవన్నీ జరిగేటప్పుడు పెద్ద చర్చ జరగాలి. ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర వాళ్ళ నుంచి కూడా ఏంటి అంటే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగము. ఆ రోజున నారా లోకేష్ రెడ్ బుక్ లో మాకు చాప్టర్ 3 ప్రారంభమవుతున్నాడు, అవి అందుకే ఈ కేసులు అన్ని పెడుతున్నారని ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ అంశాలు పెద్దగా మాట్లాడట్లేదు. రెడ్ బుక్ కానీ నారా లోకేష్ పేరు కానీ ఈ అరెస్టుల సమయంలో రాలేదండి. కారణం తెలుసా? దీనికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నాయకత్వం వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న బహిరంగ సభలో ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మాట్లాడారో దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం ఇక్కడ పార్టీ పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా కార్యకర్తను కాల్చేటువంటి ప్రయత్నం చేసిందో ఆటోమేటిక్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ అయ్యేటువంటి విధంగా తెలుగుదేశం చేయటం, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ దత్తపుత్రుడు అంటూ మళ్ళీ విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇదే రాజకీయాల్లో వ్యూహాలు ఎత్తుగడలు అంటే ఇలా ఉంటాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ రోజున మనము 6 నెలలు దాటిన తర్వాత ఎంతో కొంత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడా కూడా సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల వ్యవహారాల మీద ఏమి డిబేట్ జరగటం లేదండి. అసెంబ్లీలో చర్చ బడ్జెట్ మీద జరుగుతుంది. బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు, బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, దాన్ని ఎలా సర్దిద్దేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రులను ప్రశ్నించటము, మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి అసెంబ్లీలో. కానీ గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ప్రజల ముందుకు నెట్టేటువంటి ఎజెండాలు మాత్రమో ఇప్పుడు అధికార పక్షం మొత్తం సోషల్ మీడియా ఎజెండాను బయటకు నెట్టేటువంటి ప్రయత్నం, ప్రజల ముందుకు నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, సోషల్ మీడియా అరెస్టులు అన్ని కూడా యథాతథంగా జరుగుతాయి. అది రొటీన్ ప్రాసెస్. పోలీసులకి ఒక అసైన్మెంట్ ఇచ్చేశారు. అదేముంది, ఎవరెవరు తప్పులు చేశారు ఏంటి అవన్నీ కూడా రికార్డెడ్ గా ఉంటాయి. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, అన్ని కూడా ఆన్లైన్ లో తొలగించినా సరే, వాళ్ళు పోస్టులు తొలగించినా సరే అవన్నీ కూడా ఉంటాయి. అవి తీస్తారు కూడా. తీసి వాళ్ళు అందరూ అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీసులకు అది ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మొన్న బహిరంగ సభలో చెప్పారు కదా, మహిళలకు సంబంధించినటువంటి చిన్న పిల్లల మీద దాడులు, మహిళల మీద దాడులు, ఈ రోజున అత్యాచారాలు, హత్యలు, వీటి మీద సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ అంశాల మీద ఇంకా చాలా డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు సూపర్ 6 రాలేదు అని అంటే ఎప్పటికి ఇస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద ప్రభుత్వం నుంచి ఒక వివరణ కోరుకుంటున్నారు. అది ఆర్థిక శాఖ మంత్రి చెప్తారా, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారా, లేకపోతే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తారు. వీళ్ళందరూ అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రజలకు సంతృప్తి ఉంటే ఓకే, లేదు అంటే మాకు కావాలి అని అడిగేటువంటి ప్రయత్నం అయితే జరిగేదానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి చేయాలండి, పవన్ కళ్యాణ్ ఏదైతే వీళ్ళందరి మీద విమర్శలు చేస్తున్నారో ప్రభుత్వం మీద, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీద, నేను అసెంబ్లీ వెళ్లకుండా నేను మీడియాలో మాట్లాడతాను, లేదా వాట్సాప్ లో ట్వీట్ చేస్తాను, ఇవి కాదండి. ఇవి చేయొచ్చు, ఎలాగో అవి ఉంటే ఎక్కడికి పోవు. ఇవి అధికార ప్రతినిధులు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఒక వైసీపీ నుంచి ఆయన చేస్తారు డిబేట్ లో కూర్చొని, మీ సోషల్ మీడియాలో కనకారావు మాదిరిగా ఆయన చేస్తారు కదా. ఆయన అసైన్మెంట్ ఇచ్చారు, మీరు ఆయన అధికార ప్రతినిధి పెట్టారు. సమాధానం చెప్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఎవరి మీద మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు యొక్క 420 వ్యవహారాలు ఉన్నాయనుకోండి, అసెంబ్లీలోకి వెళ్ళి నిలది. అదే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క తప్పుడు మాటలు ఉన్నాయనుకోండి, అసెంబ్లీలోకి వెళ్ళి నిలది. ఎందుకు నువ్వు ఆ రోజున మహిళలకు సంబంధించినటువంటి అందరూ కనపడకుండా పోయారంటున్నావు, ఇప్పుడు ఎందుకు రాలేదు అనేటువంటి దాని మీద అసెంబ్లీలకు వెళ్ళి నిలది. అదే విధంగా నీ 10 మంది ఉన్నారు, 10 మందిని తీసుకొని వెళ్ళు. 11 మందికి ఎంత సమయం వస్తుంది అంత సమయం వస్తుంది. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అనేటువంటి విధంగా ఈ రోజున కండిషన్లు పెట్టి అది వర్తించదు. అది నిబంధన. ఆ నిబంధన ఉండే ఆ నిబంధనలకు నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఇవ్వాల. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అనేటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్ సాహెబ్ గారు. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను వివేక్ గారు. వన్ వర్డ్. బ్రహ్మనాయుడు గారు ఏమంటారంటే, ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఆ మ్యాండేటరీ ప్రకారం మేము మొదలుకి వెళ్తున్నాం. ఇంకోటి,
గత ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చాయి. అవన్నీ కూడా డైవర్ట్ చేసేసారు. నవరత్నాల వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వీళ్ళు ఒక ప్రచారం చేసుకుంటా వచ్చారు. మేము కూడా నవరత్నాలు కాదు, నవరంధ్రాలు మూసేశారు ప్రతి అని చెప్పి మేము విజయం సాధించాం. వాస్తవంగా అది ఆరోగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవాలి. వైకాపా వాళ్ళు ఏంటంటే ఒక పదే రెచ్చగొట్టే ధోరణి. మీరు పోస్టులు పెట్టండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమాయకులైనటువంటి వైకాపా పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, తెలిసి తెలియక పోస్టులు పెట్టేస్తారు. వాళ్ళని కాపాడేది ఎవరు? కాబట్టి నేను ఏమంటానంటే సంయమనం పాటించండి, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి. ఎవరిని కూడా వ్యక్తిత్వ హనం చేసుకోవటం కానీ, పోస్టుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, ఆడవాళ్ళని కానీ లాగొద్దండి దయచేసి అని నేను అంటున్నాను. రెండో అంశం ఏంటంటే పదే మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పుల్ని మేము ప్రతి డిబేట్ లో కూడా ప్రశ్నిస్తాము. నేనేమంటానంటే ఒక చిన్న అంశం అండి. కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,30,00,000 మంది వైట్ రేషన్ కార్డు వాళ్ళకి మరి ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చారండి కుటుంబంలో ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆ బియ్యం కూడా అమ్మేసుకున్నారు. మేము ఇటువంటి చెప్పుకుంటూ పోవాలంటే కోకొలను ఉన్నాయి. కరోనా సమయంలో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఒక పక్కన మద్యం షాపులు బోర్లా తెచ్చేసి అసలు ప్రజా ఆరోగ్య సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు. 100 మంది కల్తీ మద్యం దాకా చనిపోతే నిస్సిగ్గుగా ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ తీసుకుంటే ముఖ్యమంత్రి గారు మేము వాళ్ళకి పరిహారం ఇస్తామని అసెంబ్లీలో చెప్పి తర్వాత రోజు అసెంబ్లీలోకి వచ్చేసి లేదు 11-12 మంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని చెప్పారండి. అది ఎక్కడ న్యాయమండి? ముఖ్యమంత్రి గారి మాటకి క్రెడిబిలిటీ లేదా? సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్నాయి అబద్ధాలు ఆడాల్సిన పని ఏంటండి? పైపెచ్చు ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒరే వీరే నీ అంతు తెలుస్తాం. నేను కంక్లూడ్ చేస్తున్నా. ఒక ప్రజాప్రతినిధి, మీ అందరికీ తెలుసు, బూతుల మంత్రి, నేను నాని కొడాలి నాని ఇప్పుడు మాట్లాడే వచ్చి ఇప్పుడు సవాళ్ళు కొట్టాలిగా? సార్, ఎవరైనా బలం ఉన్నప్పుడు సవాల్ చేస్తారు, బలహీనంగా ఉన్నప్పుడు ఎవరైనా సైలెంట్ గానే ఉంటారు. అదంతా తెలిసిందే. వివేక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వివేక్ గారు మేము బలం ఉండాలి ప్రజల్లోకి వచ్చి సవాళ్ళు చేస్తాం. రైట్ ఇప్పుడు మంచి పని అది. అదే బలం ఉన్నా లేకపోయినా రావాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. వివేక్ గారు, మీ అధినేతని మళ్ళీ దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించడం మీద కంక్లూజన్ ఇవ్వండి. ఏంటంటే ఆయనకు నోటిదూల వ్యక్తులు అంటూ తన పక్కన మంత్రివర్గంలో సాక్షాత్తు ఆయన నోటిదూలతను ఉదహరించి ప్రజలు అధికార ప్రతినిధులుగా మీడియా డిబేట్లు బహిరంగంగా మాట్లాడిన ఎన్నో బూతులు, మా అధినేతను వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాలకు సంబంధించే ప్రజలు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి 11 ఇచ్చారు. ఈసారి 11 కూడా రావని డిసైడ్ అయ్యారు. వీళ్ళు ఇలాగ తిడుతూనే ఉండాలి, ప్రజలకు అవేర్నెస్ కలుగుతూనే ఉండాలి. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ, నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టు, ఈ దేశంలో ఈ యొక్క పార్టీ యొక్క విధి విధానాలు, ఆ పార్టీలో ఉండే వ్యక్తులు చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. ఇది ఒక వికీపీడియా లాంటిది. 2019-24 మధ్య ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ఒక వికీపీడియా లాంటిదని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు చెప్పానంటే ప్రతి అంశంలో మీరు ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేసే బడ్జెట్ విషయాలకు కానీ, అభివృద్ధికి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే అక్రమంగా వాళ్ళు దోచేస్తున్న వైనము, చంపేసే విధానము, డాక్టర్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను చూసే వాళ్ళకు 11 ఇచ్చారు. వైనాట్ 170 11 ఇచ్చారు. కాబట్టి వీళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలే తిరస్కరించాలి. ముఖ్యంగా ఇంకోటి మీకు విన్నపం ఏంటంటే, నేను ప్రతి మీడియాకు నేను ఒక విన్నపం చేస్తున్నాను, మీకు కూడా చేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి గత 5 నెలల పాటు చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బందుల్లో ఉన్న చేస్తున్నాము. మా ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు 5 శాఖలలో చాలా అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. వైసీపీకి సంబంధించిన బూత్ మంత్రులు లేకపోతే బూత్కు సంబంధించిన వ్యక్తుల గురించి మనం ప్రతిరోజు వాటి మీదనే చర్చలు చేస్తున్నాం. కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వారంలో 5 రోజులు కూటమి ప్రభుత్వం మంచిని కూడా మాట్లాడాలి. ఒక రోజు ఒక రౌండ్ వేసుకుంటే వైసీపీకి సంబంధించిన అన్ని విషయాలు వచ్చేస్తాయి. పదే వాళ్ళ గురించే మాట్లాడడం వల్ల కూటమి చేసే మంచి ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది నా ఆవేదన.